రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ దివ్య పుణ్యక్షేత్రాల్లో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం ఒకటి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేక అద్భుతాలకు వింతలకు ఈ క్షేత్రం అనేది ఒక వేదిక అని చెప్పుకోవాలి. స్వామివారి దర్శనం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాల నుంచి కూడా నిత్యం వేలాది మంది పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ స్వామివారికి ఒక విశిష్టత ఉంది. కష్టాలను గట్టెక్కిచ్చే స్వామిగా పేరుంది. స్వామివారిని మొక్కు తీర్చుకోవటానికి పానకం సమర్పించడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీ. స్వామివారికి ఎన్ని వందల బిందెలు పానకం సమర్పించినా ఆయన మాత్రం సగభాగమే స్వీకరించి మిగిలిన సగభాగం మాత్రం భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీ. ఇదే సమయంలో సాధారణంగా మన ఇళ్లలో కావచ్చు, ఇక్కడ బెల్లం కానీ తీపి పదార్థాలు ఉన్నట్లయితే ఆ ప్రాంతానికి చీమలు, ఈగలు కనిపించడం అనేటువంటిది సర్వసాధారణం. ఎన్ని వందల లీటర్లు బెల్లం పానకం ఇక్కడ అందుబాటులో ఉన్నా అక్కడ మాత్రం ఆ ఆలయంలో మాత్రం ఒక చీమ కానీ ఈగ కానీ కనిపించకపోవడం ఇది ఒక అద్భుతం అంటారు ఈ ప్రాంత ప్రజానికో. అసలు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? స్వామివారి సగభాగాన్ని మాత్రమే ఎందుకు స్వీకరిస్తారు, మిగిలిన సగభాగం ఎందుకు భక్తులు ప్రసాదంగా ఇస్తారనే అంశంపై ఆలయ అర్చకులు స్పష్టత ఇచ్చారు. లక్ష్మీ నారసింహం భజే. మంగళాద్రిలో చేసినటువంటి శ్రీ పానకాల లక్ష్మీ స్వామివారు ఇక్కడ నమూచే అనే రాక్షసులను సంబంధించి రాముల వారి కంటే ముందు కూడా స్వయంగా వెలిసి ఉన్నారు. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి సుదర్శన అలా ఒక్కో యుగంలో ఒక్కోటి. ఇప్పుడు మనం భక్తులు పానకం బెల్లంతో చేసిన పానకం స్వామివారి నివేదనగా సమర్పించడం జరుగుతుంది. భక్తులు తెచ్చిన పానకాన్ని స్వామివారి సగం మాత్రమే స్వీకరిస్తారు, సగం భక్తులకి సగం ప్రసాదంగా ఇస్తారు. స్వామివారి పానకం స్వీకరించేటప్పుడు మనం మంచినీళ్ళు తాగినప్పుడు గుడగుడాని శబ్దం ఎలా వస్తుందో ఆ శబ్దం వస్తూ ఉంటుంది. మనం తెచ్చిన దాంట్లో సగం అయిపోగానే ఆ శబ్దం ఆగిపోతుంది. ఎప్పుడైతే శబ్దం ఆగిపోతుందో అప్పుడు ఆ మిగిలిన పానకాన్ని శంఖంలో నుంచి తీసి ఆ భక్తుల యొక్క బిందులో పోసి స్వామివారికి ప్రసాదంగా ఇస్తారు. రోజుకి ఎన్నో వందల బిందులు స్వామివారి అయినా కూడా స్వామివారు సగమే స్వీకరించడం అనేది ప్రత్యేకత కదండి. రోజు ప్రతిరోజు ఈ మధ్యకాలంలో భక్తులు బాగా పెరిగి ఈ మధ్యకాలంలో రోజుకి ఎట్లేదని 1000 బిందుల వరకు పోస్తూ ఉన్నాం. శని ఆదివారాల్లో 2000 బిందుల వరకు పోస్తుంటాం. అయినా సరే కూడా అలాగే స్వామివారి సగం స్వీకరిస్తారు, సగం భక్తులకి ప్రసాదంగా. ఎన్ని బిందులు అయినా సరే కూడా భక్తులు వాళ్ళు మొక్కుని 108 బిందులు కానివ్వండి, 11 బిందులు కానివ్వండి, అలా మొక్కున్నప్పుడు కూడా వాళ్ళు మొక్కుని పోసిన ప్రతి బిందులోనూ కూడా అలా సగమే స్వామివారి స్వీకరిస్తారు, సగం తిరిగి భక్తులకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. స్వామివారి స్వీకరించిన పానకం మొత్తం కూడా స్వామివారి గర్భం, ఈ కొండంతా కూడా స్వామివారి గర్భం ఆ కొండలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ కొండలో నుంచి వచ్చే ఆ వాసనే, ఆ పానకం వాసనే అంత దూరం వరకు వస్తూ ఉంటుంది. ఓకే.